హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు జ్యూస్ చేస్తున్నాను. వీడియో షిఫ్ట్ అయింది, కరెంట్ పోయిందండి. ఇదిగో మనకి ఇక తోటకూర తీసుకొచ్చుకుంటే చిన్న చిన్న 3 కట్టలు ఇస్తాడు కదా, ఆ కట్టల్లో కట్టంతా తోటకూర, పాలకూర, కొత్తిమీర, అరటిపండ్లు 2 ఇవి వేసేసి నేను జ్యూస్ చేసాను. కరెంట్ పోయిందండి, అందులో జ్యూస్ ఇది కొన్ని వాటర్ వేసేసి నేను జ్యూస్ చేస్తాను. ఇవి ఏం చేశానంటే నేను 3 కలిపేసేసి శుభ్రంగా వాటర్లో కలుపుకొని మళ్ళీ హాట్ వాటర్ సాల్ట్ వేసేసి హాట్ వాటర్లో వేసి ఆ వేడిది నేను మిక్సీ పెట్టాను. అంటే పచ్చి వేసుకుంటే పచ్చి వాసన వస్తుందని అట్లా వేసాను. ఈ విధంగా అయితే కొంచెం స్మెల్ కూడా రాదు. ఇది నిమ్మకాయ 2 డ్రాప్స్ వేస్తున్నాను. అవి వేసుకుంటే ఇక పిల్లలు తినరు కాబట్టి నేనేం చేస్తున్నానంటే కొంచెం బూస్టు ఈ విధంగా వేస్తున్నాను. అట్లన్నా పిల్లలు తాగుతారు అని, పెద్దవాళ్ళు కూడా బూస్ట్ వేస్తేనంటే కొంచెం తాగుతారు. కొంచెం పచ్చివాసన ఉండదండి ఇది ఇప్పుడు, ఎందుకంటే హాట్ వాటర్లో వేసాం కాబట్టి పచ్చివాసన అనిపించదు. ఈ విధంగా రెడీ చేసుకొని తాగండి అండి. పచ్చివాసన లేకుండా ఉంటుంది హాట్ వాటర్లో వేసుకుంటే. ఆకుకూరలు తింటే హెల్త్కి చాలా మంచిది అంటున్నారు కదా. ఈ విధంగా కూడా ఆకుకూరలు ఆ విధంగా వండుకున్నా ఈ విధంగా కూడా పచ్చిగా జ్యూస్ చేసుకొని తాగితే హెల్త్కి ఎంతో బెనిఫిట్ అండి. గ్రీన్గా ఉంది.